దేవుని యొక్క నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు. అట్లనే అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉంటున్నాను. ఆహ్, ప్రత్యేకంగా ఈ దినము దేవుని చిత్తము, గాడ్స్ విల్ గురించి మనము మాట్లాడుకోకముందు, ధ్యానించకముందు ఒకసారి తలలు వంచి ప్రార్థన చేసుకుందామని నేను ఆశపడతా ఉంటున్నాను. ప్రేమ కలిగిన దేవ, దయ కలిగిన స్వామి, ప్రభువా, మరి మీ యొక్క పాద సన్నిధికి మేము వస్తుంటున్నాం. మీ బిడ్డలముగా మీరు తండ్రి మాకు మీ యొక్క మాటల్ని వినిపింప చేయమని బ్రతిమాలుకుంటున్నాం. మీరు మమ్మల్ని ఎంతో ప్రేమించి, ఆదరించి, కాచి, కాపాడి, కృప అనుగ్రహిస్తూ ఉంటున్నందుకు వందనాలు. తండ్రి, ప్రత్యేకంగా మీ యొక్క చిత్తాన్ని తెలుసుకునే ఆ యొక్క ఆహ్, చిత్తము గురించినటువంటి మాటల్ని మేము మాట్లాడుతూ ఉంటుండగా, మీరే తండ్రి మీ మాటలను మా చెవిన, మా హృదయాన చేరవేయమని బ్రతిమాలుకుంటున్నాం. ఈ ధ్యానములో మీరు మాతో ఉండండి. ప్రభా, మరి వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవ, మీరు మాత్రమే మాకు బోధించగలుగుతారు. మీరు మాత్రమే మమ్మల్ని సర్వసత్యంలోనికి తీసుకెళ్ళగలుగుతారు. దయచేసి ఆ విధంగా మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తూ మీకు దగ్గరగాను, తండ్రికి చేరువగాను, తండ్రి సన్నిధికి మమ్మల్ని తీసుకెళ్ళమని ప్రతిమాలుకుంటూ చిన్న ప్రార్థన క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచుంటున్నాము స్వామి. ఆమెన్. ఆమెన్. అయితే దేవుని బిడ్డలారా, ఈ దినము గాడ్స్ విల్, తర్వాత దేవుని చిత్తము మనము తెలుసుకోవాలని చెప్పి ధ్యానించాలని. అది కూడా ఎందుకు అంటే, కిందటి శనివారం మన బైబిల్ స్టడీలో 1 యోహాను 2వ అధ్యాయము 17వ వచనంలో దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరమును నిలుచును అన్నటువంటి మాటను మనము నేర్చుకున్నప్పుడు, విన్నప్పుడు అదే వాక్యమును ఇంకా కొంచెము లోతుగా మనము చదువుకుంటే, ధ్యానిస్తే ఎట్లా ఉంటది అని నవీన్ నాతో అన్నప్పుడు, నేను ప్రార్థన చేద్దామని చెప్పేసి ఒక 2 ఒకటి 2 దినాలు ప్రార్థన చేస్తూ వచ్చాను. అయితే నెక్స్ట్ డే నేను ఆహ్, ఆదివారము చర్చ్‌కి వెళ్ళినప్పుడు, ఆ యొక్క చర్చ్‌లో దేవుని యొక్క వాక్యము సెల్ఫ్ విల్, గాడ్స్ విల్ అన్నటువంటి మాటతో ఆ యొక్క వాక్యము ముగించబడినప్పుడు, నేను దేవుణ్ణి సంతోషిస్తూ, దేవా, మరి అదే మాటల్ని నేను తిరిగి ఈ వారమంతా ప్రిపేర్ అవుతూ శనివారం మళ్ళీ బైబిల్ స్టడీలో ఈ యొక్క వాక్యాన్ని పంచుకోవాలని మీరు ఆశిస్తా ఉంటే, మరి ఒకసారి మాట్లాడమని దేవుణ్ణి నేను అడిగాననమాట. అడిగినప్పుడు అనూహ్య రీతిగా ఆహ్, శనివారము శనివారము ప్రొద్దున ఇట్లా మాట్లాడడం జరిగింది. అయితే ఆదివారము నేను వాక్యం విన్నప్పుడు, వాక్యములో కూడా అదే యొక్క ఆహ్, స్ మాటని ప్రస్తావించడం జరిగింది. అయితే దయచేసి గమనించండి. ది నిజంగా దేవుని చిత్తాన్ని గురించినటువంటి ఆ యొక్క మాటల్ని ధ్యానించాలని జెప్పి నేను ప్రార్థన చేసుకుంటూ, మనసులో దేవుడిని అడుగుతూ ఉన్నప్పుడు, అనూహ్య రీతిగా చాలా మందిలో మీకు తెలిసి ఉండొచ్చు. ఒక బ్రదర్, ఆహ్, అన్నయ్య అని. ఆ యొక్క అన్నయ్యతో నేను ఆహ్, నెక్స్ట్ డే అంటే మండే 2 డేస్ తర్వాత, శనివారం 2 డేస్ తర్వాత అన్నయ్యతో మాట్లాడుతున్నప్పుడు, "అన్నయ్య, మీ మిసెస్ నంబర్ నాకు షేర్ చేస్తావా? నేను ఆహ్, మా మిసెస్‌కి ఇస్తాను. వాళ్ళు మాట్లాడుకుంటారు, కనెక్ట్ అవుతారు" అని అన్నయ్యని ఆహ్, నంబర్ అడిగాను. నంబర్ అడిగితే ఆయన సింపుల్‌గా నంబర్ పంపించాడు. అది నంబర్ ఏం పంపించాడంటే, దాంట్లో పేరే గాడ్స్ విల్ అనుంది. నాకు అర్థం కాలేదు. ఇదేంటి ఈయన, నేను నంబర్ అడిగితే గాడ్స్ విల్ అని పంపించాడే అని. మీరు కూడా అడగండి కావాలంటే అన్నయ్యని. వాళ్ళ మిసెస్ నంబర్ అడగండి. ఇలాంటిది ఫార్వర్డ్ చేశాడు. నాకు అర్థం కాలేదు. అరే, ఏంటిది అని చూస్తే, అన్నయ్య మీకు చాలా మందికి తెలుసు. మనమందరం కలిసి పెరిగాము. బ్రదర్ కూడా తన మ్యారేజ్ గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నన్ను కూడా చాలా సార్లు సంప్రదించాడు.
తన యొక్క మ్యారేజ్ విషయంలో దేవుని చిత్తము తెలుసుకునే ఆ విషయంలో దేవుడు నాతో కూడా మాట్లాడాడు. నేను, అన్నయ్య కూడా కలిసి ప్రార్థన చేశాం. ఆ బ్రదరు తన భార్యకి పేరు తన ఫోన్‌లో గాడ్స్ విల్ అని పేరు పెట్టుకున్నాడు. అంటే ఆ రోజుట్లో తనకు వచ్చిన కొన్ని ప్రపోజల్స్‌లో ఈ అమ్మాయి ప్రపోజల్ ఎప్పుడైతే దేవుని చిత్తము అని తెలిసిందో, అప్పుడు ఆ అమ్మాయి నంబరు గాడ్స్ విల్ అని సేవ్ చేసుకోవడము, దాని తర్వాత మ్యారేజ్ చేసుకోవడము జరిగిందనమాట. ఇది నాకు బాగా తెలుసు. కాబట్టి నేను అప్పుడు అనుకున్నాను, అరే! ఇదేంటిది? దేవుడు ఈ విధంగా కూడా మాట్లాడతారా? అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ ఉంటే, నేను వింటున్న మెసేజెస్‌లో కూడా తర్వాత ట్యూస్‌డే ఆ విధంగా వస్తా ఉన్నప్పుడు, అప్పుడు నేను నవీన్‌కి కన్ఫర్మ్ చేశాను. నవీన్, ఓకే. వి విల్ ప్రొసీడ్ విత్ థిస్ టాపిక్ గాడ్స్ విల్ అని. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని చిత్తము తెలుసుకోవడము అనేది నిజంగా దేవుని బిడ్డకు ఎంత ఈజీగా ఉంటదో, ఒకవేళ దేవునికి దూరంగా ఉండే బిడ్డకు అంత కష్టంగా ఉండొచ్చేమో అని మరొకసారి నేను గుర్తు చేసుకుంటూ, ఆ యొక్క గాడ్స్ విల్, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరమును నిలుచును అన్నటువంటి మాటను మనం ఈరోజు ధ్యానించుకోవాలని ఆశపడతా ఉంటున్నాను. అయితే దేవుని చిత్తము అని అనంగానే మనకు తెలిసేది స్వచిత్తము అని కూడా మనము ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే దేవుని చిత్తము గాడ్స్ విల్‌కి ఇంకొకటి కూడా విల్ ఉంటది. హ్యూమన్ విల్, అవర్ ఓన్ విల్, సెల్ఫ్ విల్, స్వచిత్తము, స్వంత చిత్తము, మన ఇష్టానుసారమైనటువంటి మార్గము అని కూడా మనము గుర్తు చేసుకోవచ్చు. అయితే దేవుని బిడ్డలారా, ఆదిలో ఏదెను వనములో దేవుడు ఆదామును, హవ్వను సృష్టించినప్పుడు అక్కడ ట్రీ ఆఫ్ లైఫ్, ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడుల వృక్షము, ఆహ్, అలాగే జీవపు వృక్షము అన్నటువంటి ఆ యొక్క 2 చెట్లను మనము వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం. అయితే ఎప్పుడైతే హవ్వకు ఆ యొక్క సర్పము ద్వారా సాతానుడు హవ్వను శోధించాడో, హవ్వ పాపము చేయడము, అవిధేయత చూపించడము, అది మరణానికి దారి తీయడము, అది ఆదాముకు సంక్రమించడము, వారిద్దరు వల్ల మానవులకు సంక్రమించడము జరుగుతది. అయితే ఆ యొక్క ఆరిజిన్ ఆఫ్ సెల్ఫ్ విల్ డెత్ అయితే, డెస్టినేషన్ ఆఫ్ గాడ్స్ విల్ ఇటర్నల్ లైఫ్ అని మరొకసారి మనము గుర్తు చేసుకోవచ్చు. ఆదాము ద్వారా మనకు ఏ విధంగా మానవ జాలికి పాపం సంక్రమించిందో, మరణము వచ్చిందో, క్రీస్తు ప్రభువుల వారి ద్వారా, కృప ద్వారా మనకు జీవమైనటువంటి సజీవమైనటువంటి ఇటర్నల్ లైఫ్, జీవపు వెలుగులో మనము బ్రతుకుతూ ఆ యొక్క నిత్య జీవాన్ని కూడా మనము చవి చూసగలిగేదానికి క్రీస్తు ప్రభుల వారు కారణమయ్యారు అని కూడా మనం వాక్య భాగంలో చూస్తా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ 2 భాగాలుగా ఉంటున్నాయి. పైన హెవెన్ అనుకుంటే, తర్వాత కింది భాగము నల్లగా ఉంటది గదా! అది ఎర్త్, భూమి. ఎప్పుడైతే మానవుడు ఆదాము, అవ్వలు అవిధేయత చూపించారో, అప్పుడు ఆ అవిధేయతను బట్టి వారు భూమి మీదకి ఈ విధంగా దేవుని సన్నిధానం నుండి బయటికి వేయబడ్డారు. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఇద్దరు వ్యక్తులు ఉంటున్నారు. 2 గుంపుల వారు ఉంటున్నారు. అవిశ్వాసులు ఎవరైతే క్రీస్తు ప్రభువుల వారిని స్వంత రక్షకునిగా ఇంకా అంగీకరించకుండా ఇష్టానుసారమైనటువంటి వారి యొక్క ఓన్ లైఫ్‌లో ఒక్కొక్కసారి సైతానుకు కూడా మనము ఆహ్, ఆ విధేయత చూపిస్తూ సైతాను చెప్పే మాటల్ని కూడా వింటూ బ్రతుకుతూ ఉండే ఒక గుంపు అవిశ్వాసులు. విశ్వాసి యేసు ప్రభువును అంగీకరించి యేసు ప్రభువును వెంబడించేటటువంటి యేసు ప్రభువుని యొక్క అనుచరులు, విశ్వాసులుగా మనం చూస్తా ఉంటున్నాం. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ఈ వచనాలలో చూస్తే, దేవుని యొక్క చిత్తం ఏంటంటే, ప్రతి నాలుక, ప్రతి మోకాలు, ప్రతి నాలుక యేసు ప్రభువును దేవుడు అని ఒప్పుకునేటట్లును, ప్రతి మోకాలు యేసు నామమున వంగునట్లును, యేసు ప్రభుల వారి యొక్క నామమును అంత అధికముగా హెచ్చించారనమాట దేవాది దేవుడు. ఎందుకు? ఆయన చేసినటువంటి ఆ యొక్క గొప్ప సాక్రిఫైస్‌ని బట్టి.
తనను తాను బలిగా అర్పించుకున్న ఆ యేసు ప్రభుల వారిని ఎవరైతే అంగీకరిస్తారో వారికి నిత్య జీవము దొరుకుతది అని యోహాను 3:16లో కూడా మనం వింటా ఉంటాం. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క చిత్తము అందరము దేవునితో తిరిగి మనము చేర్చబడాలి అని, దేవుని యొక్క ఇష్టము మనము ఆయనతో నిత్యము నివసిస్తూ ఆయన దగ్గర ఉండాలని చెప్పి దేవుడు కోరుకునే ఆయన చిత్తమైతే, మనిషి ఏం చేస్తున్నారంటే, సాతాను ఏం చేశాడంటే మానవులకు విషం ఎక్కించి ఇటువంటి కొన్ని అంశాలను మన హృదయాలలో, మన జీవితాలలో ఉంచారు. అహంకారము, గర్వము, స్వార్థము, స్వీయ ప్రతిష్ట, అంటే సెల్ఫ్ ఎస్టీమ్, సెల్ఫ్ ప్రెస్టేజ్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవి ఎక్కువైపోయాయి. ఇంకా కొంచెం నేను కొంచెం దూరం వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటే, యేసు ప్రభుల వారిని స్వంత రక్షకునిగా అంగీకరించినటువంటి వాళ్ళు కూడా మనము యాడ్స్ చూస్తా ఉంటాం. ఆహ్, అన్ని చోట్ల. ఏంటంటే ఆ యొక్క వారు కూడా ఈ కులగజ్జి అని, అంటే కులమును కూడా ఇంకా అట్లనే అంటిపెట్టుకొని ఉంటారు. మాది పెద్ద కులము. మేము ఈ కులము నుంచి ఆహ్, ఆహ్, యేసు ప్రభువులోకి మేము మారినాము అని చెప్పి వాళ్ళు చానా కుల గర్వముతో కూడినటువంటి ఆ యొక్క ఆహ్, వారి యొక్క ప్రవర్తన మనం చూస్తా ఉంటాం. కానీ దయచేసి గమనించండి, అవన్నీ కూడా సాతాను దగ్గర నుంచి వచ్చాయి అని. అయితే యేసు ప్రభు దగ్గర నుంచి ఏమొస్తాయి? వినయము, విధేయత, అనుకవ, నిస్వార్థము, నిరాడంబరత, స్వీయ సందేశం, అంటే ఆహ్, మనము యేసు ప్రభుల వారిని, ఆయన యొక్క కొన్ని గుణగణాలను మనము తీసుకొని ఆయనను వెంబడించే వారంగా ఉంటాం. ఒకవేళ నీలో, నాలో ఇంకా ఏమైనా ఆ ఈగో అంటే ఈగో అంటే కూడా కొంతమందికి నన్నంటావే, నాకు ఈగో ఉందంటావే అని కూడా ఈగో చూపిస్తా ఉంటారు. అటువంటి ఈగో, గర్వము, ప్రైడ్, ఆ యొక్క ప్రైడ్‌ఫుల్‌నెస్, తర్వాత చాలా సెల్ఫ్ ఉంటదనమాట. ఇంగ వాళ్ళని గురించి వాళ్ళు చాలా ఆహ్, జీవపు డంబము, ప్రైడ్ ఆఫ్ లైఫ్‌ని వాళ్ళు నిదర్శనంగా చూపిస్తా ఉంటారు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటివి మన జీవితాలలో ఉండకూడదు. ఏమి ఉన్నా కూడా మనము తీసివేసేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా ఎందుకు పనికిరాని వారమని, దేర్ ఈస్ నథింగ్ గుడ్ ఇన్ మీ, మనలో ఏ మంచితనము లేదు. కేవలము క్రీస్తు ప్రభువుల వారు అనుగ్రహించిన ఆ రక్షణ, అనుగ్రహించిన కొంచెము ఏదైతే ఆహ్, హోదా గాని, ఉద్యోగం గాని, జాబ్ గాని, ఆహ్, అట్లా ఏదైనా మనకు ఉందేమో, దాన్ని బట్టి మనము వినయముతోనూ, విధేయతతోనూ ఉండాలి. మీకొక మాట నేను చెప్పాలి అంటే, మేమేదో వేరే దేశాలలో ఉన్నాం. ఇండియాలో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఇంకొక దేశంలో ఉన్నా, మనమందరము చేసుకుండేది కూలీ పని. అదెప్పుడు మర్చిపోకూడదు. నేనెప్పుడు మర్చిపోను. కూలీ పని చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఏ రోజుకు కావాల్సిన ఆ యొక్క జీతభత్యమును మనము తీసుకొని, మనము ఈ భూమి మీద మనశ్శాంతిగా మనము బ్రతికేదానికి మనము ఒక చిన్న కూలి బ్రతుకు, అది కూడా ఆ కూలి కూడా దేవుడు ఇస్తేనే మనము చేయగలుగుతాం. దేవుడు కూలి ఇవ్వకపోతే ఆ దినానికి మనకు ఆ జీతభత్యం ఉండదు, అన్నం ఉండదు. ఏదో హోదా, కానీ నేను ఏదో వేరే దేశంలో నేను చానా హైఫైలో ఉన్నాను. నేను అది, ఇది అని ఏమాత్రము అనుకునేకి మనిషికి ఆస్కారం లేదు. అది కేవలము దేవుడు అనుగ్రహించిన, ఆయన యొక్క ఇష్టములో నుండి మనకు అనుగ్రహించిన కొన్ని అంశాలు మాత్రమే. దయచేసి గమనించండి. ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఉద్యోగం ఉన్నా, లేకపోయినా, మనశ్శాంతి ఉన్నా, ఇంట్లో అది ఉన్నా, ఇది ఉన్నా, ఏది ఉన్నా లేకపోయినా, మనము క్రీస్తు ప్రభుల వారిని గుర్తుపెట్టుకొని, ఆయన అభిష్ట మేరకు మాత్రమే మనము బ్రతకగలుగుతామనేది ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఆ విధంగా ఆదాము, యేసు ప్రభుల వారి యొక్క వ్యత్యాసాలని చూసినప్పుడు, ఆదాము నుండి ఒక పాపము, ఒక అతిక్రమం ద్వారా ఏ విధంగా మానవులకు పాపము సంక్రమించిందో, శిక్ష వచ్చిందో, క్రీస్తు ప్రభుల వారు చేసినటువంటి తన యొక్క సాక్రిఫైస్‌ని, తనను తాను చంపుకొని, చనిపోయి తిరిగి లేచి నీకు నాకు రక్షణను అనుగ్రహించారు. ఆ నిత్య జీవాన్ని అనుగ్రహిస్తా ఉంటున్నారు. దాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు.
కాబట్టి ఆదాము, క్రీస్తు ప్రభుల వారికి వ్యత్యాసాన్ని మనం చూసినప్పుడు, దేవుడు ఆదామును సృష్టించి సృష్టి అంతటికి అధికారం ఇచ్చాడు. కానీ క్రీస్తు ప్రభుల వారు ఏం చేశారంటే, ఆయన కూడా శోధింపబడ్డాడు. కానీ విజయం సాధించారు. క్రీస్తు ప్రభుల వారు సమస్త మానవాళికి పాపములను క్షమించే అవకాశాన్ని తీసుకొని మనకిచ్చారు. కాబట్టి దేవునికి విధేయతగా నీవు నేను ఉండగలిగితే, ఆ సాతానును ఆ యొక్క సాతానుకు మనము మనల్ని మనం ఏమి లొంగుపరుచుకోకుండా, లొంగిపోకుండా మనము సాతాను నుండి తిరిగి యేసు ప్రభుల వారు ఏ విధంగా అధికారాన్ని తీసేసుకున్నారో, నీవు నేను కూడా ఈ లోకము సాతాను ఏలుతా ఉందన్నమాట. కానీ సాతానును ఎదిరించగలిగే సత్తా క్రీస్తు ప్రభుల వారి బిడ్డకు ఉంది. కాబట్టి మనము ఆ విధంగా మనము ధ్యానించుకుంటూ వెళ్తే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. పాత నిబంధన గ్రంథములో యెహోవా యొద్ద విచారణ చేయగా అన్నటువంటి మాట చాలా సార్లు కనపడతాది. ఎంక్వైరింగ్ ఆఫ్ ద లార్డ్. వారు దేవుని యొద్ద విచారణ చేశారు. దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు దేవుడు వారికి ఉత్తరం ఇచ్చాడు. వారి యొక్క భయాల నుండి తప్పించాడు. వారికి వెలుగునిచ్చాడు. వారు సిగ్గుపడనొల్లని వానిగా చేశారు. శ్రమలన్నిటిని నుండి రక్షించాడు. దూతను పంపి కావలిగా ఉంచాడు. ఏ మేలు కొదువ లేకుండా చేసినటువంటి దైవజనులను, దేవుని బిడ్డలను మనము పాత నిబంధన గ్రంథంలో చూస్తాము. ఒకవేళ ఉదాహరణకు చూసుకుంటే పాత నిబంధన గ్రంథంలో దేవుని యొద్ద ఎవరు విచారణ చేశారు అని ఎగ్జాంపుల్‌గా చాలామంది ఉన్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్‌ని నేను మీ మధ్యకి తీసుకొని వచ్చాను. దావీదు, యెహోషాపాతు, యోషియా, ఉజ్జియా, అహీమెలకు ఈ విధంగా దావీదు యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు ఆయనకు ఏం జరిగింది అని అనేక వాక్య భాగాల్ని మనం చూస్తా వస్తుంటున్నాం. అలాగే యెహోవా యొద్ద విచారణ చేయని వాళ్ళు కూడా, అంటే దేవుని దగ్గర విచారణ చేయకుండా ఉన్న వాళ్ళలో కూడా దావీదు వస్తాడనమాట. ఆ యొక్క రాజు. మంచి గొప్ప రాజు భూమి మీద ఏలినటువంటి ఆయన. కొన్ని అంశాలు దావీదు కూడా దేవుని దగ్గర విచారణ చేయలేదు. విచారణ చేయకపోవడం వల్ల ఏమైంది అంటే ఆయన ఆహ్, ఉ ఉ ఆయనకు ఆయన తన యొక్క దేశం మీదను, తన మీదను కర్స్ తెచ్చుకున్నాడు. శ్రమను తెచ్చుకున్నాడు. ఫ్యామిన్‌ని తెచ్చుకున్నాడు. 70,000 మంది ఒకే ఒక రోజు, ఒకే ఒక్కసారి చనిపోయారు. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని యొద్ద విచారణ చేయకపోతే ఓల్డ్ టెస్టమెంట్‌లో పాత నిబంధనలో జరిగిన కాన్సిక్వెన్సెస్‌ని చూస్తే 70,000 మంది ఒక్కసారి చనిపోయారు అంటే ఒక మానవుడు చేసినటువంటి ఒక చిన్న తప్పిదం వలన. గమనించారా? సౌలుకి మరణశిక్ష విధించబడ్డాడు. అహజ్యాకి మంచం మీద ఉండగానే ఆయనకు ఇంకా హీలింగ్ లేదనమాట. మరణము పొందాడు. ఆసా అనే ఆయన కూడా ఆయనకు యుద్ధములే ఉన్నాయన్నమాట. ఆయన ఏలిన ఈ రాజ్యమంతా యుద్ధములతోనే. ఆయన పాదములతో కూడినటువంటి ఆ జబ్బుతో ఆయన ఆహ్, ఆహ్, ఏమంటారు? జీవించి చనిపోవడం జరుగుతా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం గమనిస్తూ వెళ్తే పాత నిబంధన గ్రంథంలో దేవుని యొద్ద విచారణ చేస్తే ఏం జరిగింది? చేయకపోతే ఏం జరిగింది? అని మనము బాగా చూడొచ్చు. మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారు అని ఒకసారి మనం గమనిస్తే మనకు ముగ్గురు శత్రువులుగా ఉన్నారు. మనం ఏం చేస్తామంటే నంబర్ 1 ఫస్ట్ సేటన్ అని జెప్పి సేటన్ మీద మనము ఆహ్, నెపం వేస్తాం. ఫస్ట్ సేటన్ అని జెప్పి సేటన్ మీద బ్లేమేస్తాం. కానీ సేటన్ కంటే ఈ లోకము కూడా మనకు శత్రువుగాను, అలాగే అంటే మనల్ని మనమే నిజంగా ఆహ్, మన యొక్క సెల్ఫే మనకు చాలా శత్రువుగా గూడా ఒక్కొక్కసారి కనపడతా ఉంటదనమాట. కాబట్టి దయచేసి గమనించండి. ఈ 3 సాతాను, లోకము, సెల్ఫ్ కిందికి గుంజుతా ఉంటాయి. అర్త్‌లీ ఈ లోకానుసారమైన జీవితంలోకి గుంజుతా ఉంటాయి. కానీ దేవాది దేవుడు మనల్ని పైకి రావాలని, పైకి తీసుకెళ్ళాలని, తన రాజ్యంలోకి తీసుకెళ్ళాలని మన మీద ఆశ కలిగి, తన చిత్తాన్ని జరిగించాలని ఆశపడతా ఉంటాడు. దయచేసి గమనించండి. గాడ్స్ విల్ అనే మాట పాత నిబంధన గ్రంథంలో ఎక్కడెక్కడో కనపడదు. అయితే క్రొత్త నిబంధన గ్రంథంలోనే ఈ గాడ్స్ విల్ అనే మాటను మనము చూస్తాము. ద విల్ ఆఫ్ గాడ్ 25 టైమ్స్ చూస్తాము. అంటే ఎంత ప్రాముఖ్యతనో దయచేసి గమనించండి. న్యూ కవెనెంట్ బిలీవర్‌గా, న్యూ కవెనెంట్ విశ్వాసిగా నీవు నేను
ఈ యొక్క గాడ్స్ విల్ అనే దానికి చాలా ప్రాముఖ్యతనివ్వాలని చెప్పి దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉంటున్నారు. ఈ యొక్క బొమ్మ నేను చూపిస్తా ఉంటున్నాను గదా! ఈ సర్కిల్స్ దీంట్లో చాలా ఆహ్, నిగూఢమైన రహస్యాలున్నాయని జెప్పి నేను బాగా ఇష్టపడతా ఉంటాను. మీకు చూస్తున్నారు గదా! ఇది దేవుడు నాకిచ్చినటువంటి ఇమాజినేషన్‌ని నేను ఇలాగా పెట్టగలిగాను. దయచేసి గమనించండి. 0 అంటే సేటన్ విల్, ఆ యొక్క అపవాదికి సంబంధించినదంతా కూడా 0 బ్లాక్ సర్కిల్‌కి బయట ఉండడం జరుగుతా ఉంటది. అయితే నెక్స్ట్ నంబర్ 1 లోపల బ్లాక్ సర్కిల్‌కి లోపల, పర్పుల్ సర్కిల్‌కి వెలుపట హ్యూమన్ విల్. అలాగే ఇంకా కొంచెం లోపల గాడ్స్ జనరల్ విల్. తర్వాత ఇంకా కొంచెం లోపల గాడ్స్ పర్మిసివ్ విల్. తర్వాత నాలుగవదిగా గాడ్స్ పర్ఫెక్ట్ విల్. దయచేసి ఒకసారి గమనిస్తే ఈ ఈ 5 అంశాలను నేను మీకొకసారి ఆహ్, లోతుగా తీసుకుపోవాలని నేను ఆశపడతా ఉంటున్నాను. సేటన్ విల్స్‌లో ఎవరుంటారు అంటే, ఆ ఫాలెన్ ఏంజెల్స్ పడిపోయిన దూతలు, అలాగే సేటన్‌ని వెంబడించేటటువంటి ఫాలోవర్స్ ఆఫ్ సేటన్. చిల్లీ అనే దేశంలో సాటానిక్ చర్చ్ ఒకటుంది. సాటన్‌ని వర్షిప్ చేసేవాళ్ళున్నారు. వారు మాకు సెపరేట్ ఒక మతం కావాలి అని కో కోరుకుంటూ ధర్నాలు చేస్తా ఉంటున్నారు. కాబట్టి మనుషులు కూడా సాతాన్ను వెంబడిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క కొంతమంది మనుషులు కూడా ఉన్నారు. అయితే రెండవదిగా మనం చూసినప్పుడు హ్యూమన్ విల్. మనుషులు కూడా లోకానుసారంగా కొన్ని చేయాలని ఆశపడతా ఉంటారు. అలాగనే గాడ్స్ జనరల్ విల్, దేవుడు మానవ జాలికి అందరికీ మానవుల పట్ల కలిగినటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి తన చిత్తము ఏంటి అని మనం చూస్తే, ప్రతి ఒక్కరికి ఆయన రక్షణ ఇవ్వాలని, ప్రతి ఒక్కరికి ఆయన నిత్య జీవాన్ని ఇవ్వాలని, జాయ్, పీస్, హిస్ రైచియస్‌నెస్, అవే కదా దేవుని యొక్క రాజ్యము. మనం పాట పాడుతా ఉంటాం గదా! జాయ్, పీస్ అండ్ రైచియస్‌నెస్ అని. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కరికి రక్షణ ఇవ్వాలని, ప్రతి ఒక్కరిని తన యొక్క సన్నిధానంలోకి తీసుకొని నిత్య జీవము ఇవ్వాలని చెప్పి ఆయన ఇచ్చేయించినటువంటి కోరిక, ఆయన కోరిక అది. కానీ ఎంతమందిమి మనం నిజంగా ఆయనను ఆహ్, అంగీకరిస్తా ఉంటున్నాం. దయచేసి ఇక్కడ గమనించండి. ఈ గాడ్స్ జనరల్ విల్‌లో చాలా మాటల్ని నేను దయచేసి తెలుగులోకి అనువదించలేకపోయాను. దయచేసి గమనించండి. మనమందరము రక్షణ పొందాలని, బాప్తిస్మం తీసుకోవాలని, ఆయనతో కలిసి నడవాలని, ఆయనను వెంబడించాలని చెప్పి దేవుడు అందరికీ ఇచ్చినటువంటి రక్షణ విషయమైతేనేమి, రక్షణ పొందిన విశ్వాసి ఉదయకాలము లేచిన వెంటనే దేవుణ్ణి ప్రార్థన చేసుకొని, వాక్యం చదువుకొని, పర్సనల్ బైబిల్ స్టడీ చేసుకొని, తర్వాత ఆదివారము చర్చికి పోతూ, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలని, ఇవన్నీ కూడా గాడ్స్ జనరల్ విల్‌లో వస్తాయని మనము చూడొచ్చు. తర్వాత పాపము నుండి దూరంగా ఉండిపోవాలని, అట్లనే ఆహ్, దేవునికి దగ్గరగా పరిశుద్ధతలో మనము ఎదగాలని జెప్పి, ఇలాగా గాడ్స్ జనరల్ విల్, చివరికి మనము క్రీస్తు ప్రభుల వారి సారూప్యంలోకి వెళ్ళాలని జెప్పి, దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి గాడ్స్ జనరల్ విల్. అయితే కొన్ని గాడ్స్ పర్మిసివ్ విల్‌లో వస్తాయి. ఏంటివంటే కొన్ని విషయాల్ని మనము అవి దేవునికి ఇష్టమా? లేదా? అని మనం ఏమాత్రము సెకండ్ థాట్‌ని పెట్టుకోకుండా, దేవా నాకిది కావాలా, ఇది కావాలా, ఇది కావాలా అని జెప్పి దేవుణ్ణి డిమాండ్ జేసి, ఎందుకంటే ఒకసారి మనము దేవుణ్ణి అంగీకరిస్తూనే దేవుడు మనకు తండ్రి అయిపోతాడు గదా! ఆ తండ్రి దగ్గర మనము ఎంత చనువు తీసుకోవాలనో అంత చనువు తీసుకొని, దేవుణ్ణి నాకిది కావాల్సిందే, ఇది కావాల్సిందే అని జెప్పి కొన్ని విషయాలను అడిగి, అడిగి డిమాండ్ జేసి, దేవునికి అది ఇష్టమా? లేదా? ఏమాత్రము ఒక్కొక్కసారి కొంచెం కూడా ఆలోచన చేయకుండా మనము అడిగితే దేవుడు కొన్ని విషయాలు ఇస్తారు. అయితే వాటిని మనము గాడ్స్ పర్మిసివ్ విల్ అని అనుకోవచ్చు. అయితే నాలుగవదిగా గాడ్స్ పర్ఫెక్ట్ విల్ అని చూసినప్పుడు, దేవునికి ఇష్టమైన జీవితము, దేవుని సంతోషపెట్టే జీవితము, దేవునికి మహిమ తెచ్చేటటువంటి జీవితము జీవించాలని ఎవరైతే ఇష్టపడతారో, ఆ దేవుని బిడ్డ దేవుణ్ణి సంతృప్తి పెట్టే ఆ మంచి జీవితము జీవించగలుగుతారు అని చెప్పి మనము చూస్తా ఉంటున్నాం. రోమా 12, 1, 2లో మనం చూసినప్పుడు చాలా క్లియర్‌గా ఇక్కడ గాడ్స్ విల్ గురించిన మాటను మనం చూస్తాము. ఏంటంటే, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమును అయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి, గుడ్,
యాక్సెప్టబుల్ అండ్ పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ అని ఉంటది. కాబట్టి దయచేసి గమనించండి. మనం ఎప్పుడు కూడా ఆహ్, మోర్ థాన్ యాక్సెప్టబుల్ కంటే పర్ఫెక్ట్ విల్లులో మన విషయాల్ని మనము ఉంచుకోవాలని జెప్పి, మన జీవితము అక్కడ ఉండాలని జెప్పి దేవుడు కోరుకుంటా ఉంటారనమాట. కాబట్టి ఒక్కొక్కసారి దేవుడు పూర్తిగా మనకు ఆయన చిత్తాన్ని అంతా కూడా చెప్పేసేయడు. ఎందుకంటే ఒకవేళ మనకు తెలుసుకున్నామనుకోండి, ఈ విషయంలో నీకు దేవుని చిత్తం ఇది అని. మనం డిలే చేయొచ్చు, అవిధేయత చూపించొచ్చు, లేదా కంప్లీట్‌గా ఇగ్నోర్ చేయొచ్చు. అందుకని చెప్పి దేవుడు మనం గూడా చదువుకుంటాం గదా! ఎలిమెంటరీ స్కూలు, హై స్కూలు, కాలేజు, యూనివర్సిటీ అని. ఒక్కొక్కసారి ఎందుకు ఐదో తరగతిలోనే మనకు జాబొచ్చేసి, మనం పోయి పని జేసి, అయన్నీ చేసుకోవచ్చు కదా! అని అనుకుంటే, అట్లా కుదరదు. వి హావ్ టు గో త్రూ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. కాబట్టి మన మన యొక్క పరిపక్వతను బట్టి దేవుడు మనకు చదువునైతేనేమి, ఉద్యోగం అయితేనేమి, మన యొక్క వయసులో కూడా, మన బాడీలో కూడా చేంజెస్‌ని దేవుడు ఏ విధంగా ఇస్తారో, దేవుని యొక్క చిత్తమును కూడా దేవుడు అంచెలంచెలుగా ఏ దినానికి కావాల్సిన భోజనం ఏ విధంగా మనకిస్తారో, ఏ దినంకు, ఏ సీజన్‌కి కావాల్సినది, ఏ ఆ ఏజ్‌లో ఏది కావాలనో ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే స్టూడెంట్‌గా నీవు నేను ఉన్నప్పుడు యాస్ ఎ స్టూడెంట్ వీ హ్యావ్ టు బి గుడ్ స్టూడెంట్స్. వీ హ్యావ్ టు బి ఆన్ టాప్ ఆఫ్ ఆల్ అవర్ ఎడ్యుకేషన్, అకాడమిక్స్ అనేది దేవుని చిత్తమైతే చాలామంది మనము పక్కన పెట్టి మన ఇష్టానుసారంగా టైం వేస్ట్ చేసి ఒక్కొక్కసారి ఫెయిల్ అయిపోయి మనము బ్రతుకుతా ఉంటాం. కాబట్టి అట్లా ఉండకూడదు. దేవుని చిత్తము మనము టాప్‌లో ఉండాలి అని ఎడ్యుకేషన్ చదువుకునే తమ్ముడు సమయంలో, తర్వాత ఒకవేళ మ్యారేజ్ విషయం వచ్చినప్పుడు దేవుడు తన ఇష్టముగా చేసుకోవాలి అని, తర్వాత ఉద్యోగం ఒక చోటు నుంచి ఇంకో చోటికి మారేతప్పుడు, లేదా ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్ళేతప్పుడు, మనము ఈ కొన్ని సన్నివేశాలలో, కొన్ని సందర్భాలలో, ప్రాముఖ్యమైన సందర్భాలలో ఈ గాడ్స్ విల్ అనే టాపిక్‌ని మనము తీసుకొని వస్తాం. అయితే దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. దేవుడు మనముని ఏ విధంగా సృష్టించాడంటే, ప్రాణాత్మ దేహము, బాడీ, సోల్, స్పిరిట్, ఆత్మయు, జీవమును, శరీరమును అన్నటువంటి 3 3 పార్ట్స్‌గా దేవుడు మనల్ని, మానవుల్ని సృష్టించాడు. ఒకటో దెస్సలోనికైలు 5:23లో చూసినప్పుడు మనకు 3 పార్ట్స్ ఉన్నాయి. మనకు బాడీ ఉంది, సోల్ ఉంది, స్పిరిట్ ఉంది. చాలామంది సోల్ ప్రాణాత్మ దేహములు అని అంటారు. కాబట్టి ఆత్మ వేరే, ప్రాణం వేరే. సోల్, స్పిరిట్ ఈ రెండిటిని మధ్య కొంచెం మాటల వరుసలో ఆ వర్డ్స్ మీనింగ్‌ని బట్టి ఒక్కొక్కసారి మనము కన్‌ఫ్యూజ్ అయితా ఉంటాం. కానీ దయచేసి గమనించండి. మనకు 3 ఉన్నాయి. 3 పార్ట్స్. బాడీ, సోల్ అండ్ స్పిరిట్. ఆ యొక్క సోల్ ఏంటి అంటే ఆత్మ, ఏమంటారు, స్పిరిట్‌ని మనం ఆత్మ అనుకోవచ్చు. సోల్ అనే ఆ యొక్క సోల్‌లో ఏముంటాయంటే ఆహ్, చూడండి 3 ఉంటాయన్నమాట. మైండ్, తర్వాత ఎమోషన్స్, ఫీలింగ్స్ అవి ఉన్నటువంటి అది సోల్. సోలిష్ అని కూడా మనం అంటారు గదా! అంటే మన మన బాడీ, అంటే మన మైండ్ ఏం చెప్తుందో దాన్ని మనము సోలిష్‌గా గూడా తీసుకోవచ్చు. అట్లనే దేవుడు తన ఆలయాన్ని కూడా 3 భాగాలుగా నిర్మించమని మోషేకి ఆ దినాలలో చెప్పినప్పుడు, ఔటర్ కోర్ట్, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్ అన్నటువంటి 3 భాగాలుగా దేవుడు ఆ యొక్క మందిరాన్ని నిర్మించమని దేవుడు చెప్తాడు. సో, దానికి ఈక్వివలెంట్‌గా మన బాడీని గూడా చూసుకుంటే, బాడీ ఔటర్ కోర్ట్, సోల్ అంటే హోలీ ప్లేస్, అలాగా మెయిన్ స్పిరిట్ అన్నప్పుడు మోస్ట్ హోలీ ప్లేస్. మోస్ట్ హోలీ ప్లేస్‌లో కదా దేవుడుంటారు. అయితే మన ఆత్మలో ఎప్పుడైతే క్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, మన ఆత్మతో మనతో కలిసి ఉండేది ఎవరు అంటే దేవాది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటారు కాబట్టి దయచేసి గమనించండి. ఈ విల్, ఎమోషన్స్, మైండ్, ఫీలింగ్స్ ఇవన్నీ సోల్‌లో ఉంటాయి. మనము చాలామందిమి ఆహ్, ఆహ్, మానవులందరూ కూడా
ఈ 3 ఈ 4 ఉన్నటువంటి ఆ సోల్‌ని ఆధారం చేసుకొని బ్రతుకుతా ఉంటారు. విల్, ఎమోషన్స్, మైండ్, ఫీలింగ్స్ గూడా. చాలా ఈజీగా నొచ్చుకుంటారు ప్రజలు. ఏదైనా ఒక మాట అంటే చాలా ఈజీగా ఫీల్ అయిపోతారు. కాబట్టి ఈ ఫీలింగ్స్ ఉన్నవి ఇవన్నీ కూడా ఈ 4 ఉండేది సోల్‌లో ఉంటాయన్నమాట. అయితే ఆ యొక్క హెబ్రీ 4:12లో చూస్తే దేవుని యొక్క వాక్యము సజీవము గలదై, బలము గలదై, రెండంచుల కలిగినటువంటి ఖడ్గము వలె ప్రాణాత్మ దేహాలను అంటే ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగలు విభజించినంత మట్టుకు దూరుచు అది ఆ యొక్క దేవుని వాక్యము మన ఆత్మలో చేరుకొని పరిశుద్ధాత్మ దేవుడు మనతో అనుసంధానము కలిగి ఉండి మనతో మాట్లాడుతూ మనల్ని నడిపించాలన్నటువంటి ఆ యొక్క క్రీస్తు ప్రభుల వారి యొక్క లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క తపన నీ జీవితంలో నా జీవితంలో జరిగించాలనేదే ఏంటంటే అదే గాడ్స్ విల్. సెల్ఫ్ విల్ అనేది సోల్లో ఉంటది. గాడ్స్ విల్ అనేది పరిశుద్ధాత్మ దేవుడు మనకు తీసుకొని వస్తుంటున్న ఆ యొక్క ఆత్మ దగ్గర ఉంటదనమాట. ఎవరైతే సోల్ అంటే ఈ మైండ్, ఫీలింగ్స్‌ని, ఎమోషన్స్‌ని ఆహ్, సెల్ఫ్ విల్‌ని పట్టుకొని జరిగించే ఇండ్లు ఇసుక మీద కట్టినటువంటిగా పడిపోతది ఎప్పుడైనా ఆపదలు వచ్చినప్పుడు. అయితే ఆ ఇసుక నుంచి ఇంకా కొంచెం లోతుగా వెళ్లి కింద చూస్తున్నారు గదా! విల్ అని. ఆ గాడ్స్ విల్ వరకు వెళ్లి పరిశుద్ధాత్మ దేవుని దగ్గర నుంచి కొన్ని విషయాలను తీసుకొని ఆ గాడ్స్ విల్ మీద ఎవరైతే వారి యొక్క జీవితాల్లో, వారి కుటుంబాలు కట్టుకుంటారో, వారి యొక్క కుటుంబము, వారి యొక్క ఇల్లు ఎట్లా ఉంటదంటే, ఎటువంటి ఆపదలు వచ్చినా, తుఫాను వచ్చినా, వరదలు ఏమొచ్చినా గూడా అది అట్లే నిలబడి ఉంటది. నీ ఇల్లు, నా ఇల్లు. నీ కుటుంబము, నా కుటుంబము. నీ జీవితము, నా జీవితము. ఇసుక మీద కట్టినటువంటి ఆ మైండ్, ఎమోషన్స్, ఫీలింగ్స్ సెల్ఫ్ విల్ మీద కట్టబడి ఉందా? లేదా ఆ సెల్ఫ్ విల్లును ఇంకా కొంచెం మనము ఛేదించుకొని పోయేటటువంటి దేవుని మాటను విధేయత చూపించి గాడ్స్ విల్ అనేటటువంటి గాడ్స్ విల్ మీద నీ జీవితము, నా జీవితము. నీ కుటుంబము, నా కుటుంబము. నీ యొక్క కెరియరు, నా కెరియరు. మన భవిష్యత్తు ఎక్కడ ఉంది అని మనము దయచేసి గమనించుకోవాలి. కాబట్టి ఈ గాడ్స్ విల్ అన్నటువంటి మాటలో 7 అంశాలను నేను మీ దగ్గరికి కొంచెము త్వరగా ఈ 7 పాయింట్స్‌ని చూపించాలని ఇష్టపడతా ఉంటున్నాను. నిజంగా ఏంటి ఆ గాడ్స్ విల్ అంటే? ఆయన అది ఎట్లా తెలుసుకోవాలి? కండిషన్స్ ఏంటివి? ఏమైనా స్టెప్స్, క్వెషన్స్ చివరి బైబిల్ స్టడీలో నేను కొన్ని చూపించాను. అయితే ఇంకా కొంచెం లోతుగా నేను మాట్లాడాలని ఇవే అంశాలు మీకు మీ దగ్గర తీసుకొని వస్తా ఉంటున్నాను. దేవుని చిత్తము అంటే ఏంటి అని మనం వాక్య భాగంలో చూసినప్పుడు నేను చెప్పాను గదా! న్యూ టెస్ట్‌మెంట్‌లో 25 సార్లుందని. ఒకసారి గమనిస్తే మార్కు సువార్త, మత్తయి సువార్తలో దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పి యేసు ప్రభుల వారు తనంతట తన నోటితోనే ప్రస్తావించిన మాట దేవుని చిత్తము, తండ్రి చిత్తము. అలాగా ఎవరైతే చేస్తారో వాళ్ళు నా సహోదరుడు, నా సహోదరి, నా తల్లి అని చెప్పి క్రీస్తు ప్రభుల వారు చెప్పారు. పాపమునకు దూరంగా ఉండాలని చెప్పి దేవుడు చెప్పారు. పరిశుద్ధత యందును, ఘనత యందును తన ఘటమును కాపాడుకోవాలి అనేది దేవుని చిత్తము అని చెప్పి వాక్య భాగంలో చాలా క్లియర్‌గా వ్రాయబడి ఉంటుంది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయే దేవుని చిత్తము అని 1 దెస్సలోనికైలు 5:18లో చూస్తా ఉంటున్నాం. ప్రతి విషయంలో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని చెప్పి అది దేవుని చిత్తము అని. ఇలాగా మూర్ఖుల నోరు మూయుట కూడా దేవుని చిత్తమని, దేవుని చిత్తమును జరిగించువారు నిరంతరమును నిలుస్తారు అని చెప్పి అనేక సందర్భాలలో దేవుని చిత్తాన్ని మనము చాలా క్లియర్‌గా చూస్తూ, చదువుతూ, నేర్చుకుంటూ ఆ చిత్తాన్ని చేయాలని ఆశపడుతూ మన యొక్క విశ్వాస జీవితాలు జీవిస్తా ఉంటారు. అయితే యేసుప్రభుల వారి జీవితంలోనే ఒకసారి చూస్తే ఆయన నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని ముట్టించుటయు నాకు ఆహారమయ్యున్నది అని యేసు ప్రభుల వారు ఆయన దేవాది దేవుడు భూమి మీద మానవునిగా ఆయన జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన ఒకే ఒక పని ఏంటి అంటే క్రీస్తు ప్రభుల వారు తండ్రి చిత్తాన్ని జరిగించారు. ఒకవేళ మనము చాలా సార్లు యేసు ప్రభుల వారు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అని అని క్వశ్చన్ వచ్చినప్పుడు
లోకంకొచ్చారు నా కోసం, నీ కోసం చనిపోయేదానికి అని. తర్వాత అనేక అంశాలను చెప్తారు. కానీ ద ప్రైమరీ విల్ ఆఫ్ లార్డ్ జీసస్ కమింగ్ ఆన్ టు దిస్ ప్లానెట్ ఎర్త్ ఏంటి అని చూస్తే ఇట్ ఈస్ టు ఫుల్‌ఫిల్ ఫాదర్స్ విల్. ఫుల్‌ఫిల్ గాడ్స్ విల్. యేసు ప్రభుల వారే ఆయన అంత మాటను చెప్తూ దాన్ని నిర్వర్తించినప్పుడు మనకు ఇంకొక వేరే ఎగ్జాంపుల్ ఆహ్, ఎక్కడ మనం చూడగలుగుతామండి. సో, ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే యేసు ప్రభుల వారే. ఆయన తండ్రి ఇష్టాన్ని నెరవేర్చేందుకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చేందుకు సంపూర్ణంగా ద గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఫుల్‌ఫిల్లింగ్ గాడ్స్ విల్ 100% ఎవరు అని చూస్తే క్రీస్తు ప్రభుల వారు. కాబట్టి నా జీవితంలో కూడా నేను ఈ ఈ ఈ ఈ టాపిక్ ఈ ఈ టాపిక్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆర్ ఫేవరెట్ సబ్జెక్ట్ నా జీవితంకు దేవుడు నాకు ఇచ్చినట్లుగా కూడా నేను చూస్తాను. గత 25 సంవత్సరాలుగా అంటే 1999 లేదా 2000 సంవత్సరంలో హైదరాబాద్‌లో జాక్ పూనన్ అంకుల్ మీటింగ్స్ పెట్టినప్పుడు మన క్రాస్ రోడ్స్ యవనస్తులమందరము మనం వెళ్ళాము. కొంతమందికి గుర్తుంటదేమో. ఆయన జాక్ పూనన్ అంకుల్ గాడ్స్ విల్ అనే టాపిక్‌ని గురించి చెప్పినప్పుడు ఎందుకో మరి నా హృదయానికి అది హత్తుకునింది. తర్వాత అలాగే భక్త సింగ్ అంకుల్ రాసినటువంటి గాడ్స్ విల్ అనే కీర్తనకారుడు 29వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ చాప్టర్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ గాడ్స్ విల్‌ని దేవుని స్వరం ఏ విధంగా వినాలి అని ఆయన గొప్ప దైవజనుడు రాసినటువంటి ఆ బుక్‌ను చదవడము. అది చదివినప్పటి నుంచి ఆ యొక్క దేవుని చిత్తాన్ని చేయాలి అన్నటువంటి ఆశ నా హృదయములో అది దేవాది దేవుడే చేశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:13లో ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును, కార్యసిద్ధి కలుగజేయుటకును, తన దయా సంకల్పము నెరవేరుటకై మనలో కార్యసిద్ధి కలుగజేసేవారు దేవుడే. ఈ 25 సంవత్సరాలు నాకు దేవుడే ఆ ఇచ్చని, ఆ కోరికను నా హృదయములో పెట్టడము, అది చెయ్యాలని జెప్పి నేను తాపత్రయపడ్డము. అది ఎవరు పెట్టారు అంటే కేవలము దేవుడే పెడతాడు. నీ జీవితంలో, నా జీవితంలో గూడా అది దేవుడే పెడతారు. దేవుడే పెట్టి అకంప్లిష్ చేసేదానికి గూడా దేవుడే మనకు శక్తి సామర్థ్యాల్ని ఇస్తారు. మనలో ఏమాత్రము గొప్పతనం లేదు. మనలో ఏమాత్రము లేదు. కాబట్టి నీవు నేను ఒకవేళ దేవుని చిత్తం గురించి ఈరోజు వింటా ఉంటున్నామేమో, దయచేసి హత్తుకొని ఈ టాపిక్‌ని హత్తుకొని దీన్ని ఇంకా ధ్యానించి ప్రతి దినము కూడా దేవుని చిత్తములో మనము పెరుగుతా ఉన్నామా లేదా బేరీజు వేసుకుంటూ పెరగాలని చెప్పి నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉంటున్నానండి. గాడ్స్ విల్‌ను జరిగిస్తూ ఎప్పుడైతే మనము బ్రతుకుతామో దాంట్లో ఉండే సంతోషము, సంతృప్తి చాలా మంచిగా, గొప్పగా ఉంటదని నేను అనుభవపూర్వకంగా మీతో మాట్లాడుతా ఉన్నాను. తెలియజేస్తా ఉంటున్నాను. కాబట్టి కిందటి వారంలో మనం గమనించాం గదా! దే సిలువను 2 ఆహ్, బార్లుగా చూసాం. హారిజాంటల్ బార్, వర్టికల్ బార్. అయితే వర్టికల్ బార్ దేవుణ్ణి మనము ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ బలముతోనూ ఏ విధంగా అయితే దేవుణ్ణి ప్రేమిస్తామో, లవ్ అదర్స్ అన్నటువంటి హారిజాంటల్ బార్ ఇతరులను కూడా మనము అదే విధంగా ప్రేమించాలని. దాన్నే నేను దీంట్లో తీసుకొని రావాలని ఇష్టపడతా ఉంటున్నాను. గాడ్స్ విల్ టాపిక్‌లో కూడా. ఈ యొక్క సిలువను మనం చూసినప్పుడు దేవుని చిత్తము నిలువుటి దబ్బ అయితే హారిజాంటల్‌గా ఉన్నది. సెల్ఫ్ విల్ స్వచిత్తము. అది దయచేసి గమనించండి. ఆ సెల్ఫ్ విల్‌ని ఆహ్, హ్మ్. ఆ యొక్క సిలువలో అడ్డము ఆహ్, ఎట్లయితే నిట్ట నిలువుగున చీల్చుకొని వెళ్తదో అదే గాడ్స్ విల్. కాబట్టి సెల్ఫ్ విల్ అన్నటువంటి దాన్ని ఎప్పుడైతే మనము డినై చేసుకుంటామో, అంటే ఆ సిలువలో గాడ్స్ విల్ ఏ విధంగా అయితే కట్ చేసుకుంటూ వెళ్తా ఉందో, దయచేసి గమనించండి. గాడ్స్ విల్ మన సెల్ఫ్ విల్‌ని ఆ విధంగా కట్ చేయాలి. అంటే మనము డినై చేసుకోవాలి. మన సెల్ఫ్ విల్‌ని ఏ విధంగా అయితే మనం చంపుకుంటామో, అప్పుడే నిజంగా మనము ఒక సిలువలో మనము ఆహ్ నిజంగా దేవుని యొక్క చిత్తాన్ని జరిగించిన వారమైతామనమాట. కాబట్టి రెండవదిగా దేవుని చిత్తం ఎలా తెలుసుకోవచ్చు అని
మనం దయచేసి గమనిస్తే లేఖనముల ద్వారా మన యొక్క పర్సనల్ బైబిల్ స్టడీ, పర్సనల్ క్వైట్ టైం, ఫ్యామిలీ ప్రేయర్స్, దేవుని దగ్గర నుంచి వచ్చే ఆ యొక్క సమాధానము, ప్రతి అంశంలో మనం ప్రార్థన చేసినప్పుడు మనకు ఒకలాంటి సమాధానము దేవుడిస్తారు. సెల్ఫ్ విల్ వల్ల కూడా ఒకలాంటి హ్యాపీనెస్ ఇస్తారేమో గాని, వస్తదేమో గాని, అది టెంపరరీగా ఉంటదండి. చాలా టెంపరరీగా ఉంటది. కానీ దేవుని దగ్గర నుంచి వచ్చే సమాధానం అయితే అది కంటిన్యూయస్‌గా పెరుగుతూ, పెరుగుతూ పోతా ఉంటది. నా జీవితంలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలను నేను తీసుకొని మీ ముందుకు వచ్చినప్పుడు, మ్యారేజ్ విషయంలో కూడా నాకు దేవుడు తన యొక్క దేవుని చిత్తాన్ని తెలియపరచడము, అది తెలియపరిచినప్పుడు నేను దానికి దేవుని చిత్తానికి నేను తల వంచినప్పుడు, నేను ఒక మాట మీకు చెప్పాలని ఇష్టపడతా ఉంటున్నాను ఇక్కడ. నా నేను ప్రార్థన చేసే ఆ దినాలలో, దేవా నాకు మీ చిత్తం ఏంటో చెప్పండి. మీ చిత్తాన్నైనా నేను పెళ్లి చేసుకుంటాను అని ప్రార్థన చేసుకునేవాడిని. నాకు కావాల్సిందేది ఏదో అమ్మాయా, అబ్బాయా కాదు. మీ చిత్తం ఏంటో చెప్పండి. నేను మీ చిత్తాన్ని పెళ్లి చేసుకుంటాను అన్నటువంటి ప్యాషన్ కలిగినటువంటి యవనస్తునిగా ఆ దినాలలో నా హృదయములో నేను దేవుణ్ణి ఆ విధంగా ప్రార్థన చేసుకుంటే వచ్చేవాడిని. కాబట్టి తర్వాత ఒక దేశం నుండి ఇంకొక దేశానికి మేము అమెరికా నుంచి కెనడాకు వెళ్ళే విషయంలో కూడా చాలా క్లియర్‌గా దేవుడు మాతో మాట్లాడితే కానీ మేము అడుగు వేయకూడదు. ఈవెన్ కెనడా నుంచి అమెరికాకు 11 సంవత్సరాల తర్వాత ఈరోజు వచ్చిన ఆ యొక్క మాటను గూడా మీకు ప్రస్తావిస్తే కనీసం అంటే 10, 15 అంశాలు స్టెప్స్‌ని మా జీవితంలో మేము గమనిస్తా వచ్చాం. దేవుడు ఏ విధంగా మాట్లాడారు? ఏ విధంగా నడిపించారు? తన యొక్క సమాధానము అంతకంతకు ఏ విధంగా అది చేకూరుతూ వచ్చిందో మేము మా జీవితంలో గమనించాం. కాబట్టి దేవుని యొక్క సమాధానంను చాలా ఇంపార్టెంట్ అండి. గాడ్స్ పీస్ పరిశుద్ధాత్మ దేవుడిచ్చే సమాధానం. సెల్ఫ్ విల్ తర్వాత లోకం ఇచ్చే హ్యాపీనెస్ కాదండి. అది ఎప్పుడు ఎట్లా తెలుస్తది అంటే, మనం దేవుని వాక్యం వింటూ, వింటూ ఉన్నప్పుడు దేవుడు చెప్తారు. ఇంతవరకు మీకు చూపించాను కదా కొన్ని ఆధారాలు. ఈవెన్ గాడ్స్ విల్ అనే టాపిక్ కూడా నేను ఈరోజు చెప్పాలనా? వద్దా? అని దేవుని దగ్గర నేను విన్నవించుకుంటూ వస్తూ వచ్చినప్పుడు, దేవుడు ఎంత చక్కగా అనూహ్యమైన రీతిలో దేవుడు తన యొక్క చిత్తాన్ని తెలియపరుస్తా ఉంటారండి. ఎవరైతే ఆ చిత్తాన్ని ప్రేమిస్తారో, ఆశిస్తారో, వినాలని ఇష్టపడతారో, జరిగించాలని ఇష్టపడతారో, వారికి చాలా ఈజీగా ఉంటదని చెప్పి నేను మరొకసారి విన్నవించుకుంటా ఉంటున్నాను. సంఘ పెద్దల ద్వారాను, తోటి విశ్వాసుల ద్వారాను, కొన్ని పరిస్థితుల ద్వారాను. దయచేసి గమనించండి. పరిస్థితులు ఎప్పుడు గూడా ఈ ప్రయారిటీ మనము ఉల్టా చేసుకోకూడదు. లేఖనములు ఫస్ట్. మన పర్సనల్ బైబిల్ స్టడీ. తర్వాత నంబర్ 1 మనలో పాపం ఏదైనా ఉంది అంటే, దేవుడు తన చిత్తాన్ని మన దగ్గరికి తీసుకురాడు. ఇంకొక మాట నేను చెప్తున్నానండి. మనలో ఏదైనా పాపం ఉంది అంటే, మన ప్రార్థన దేవుడు మన కోరికలు ఏవి కూడా మనము దేవుని దగ్గరికి తీసుకుపోయినా దేవుడు వినడు. దేవుడు ఒకవేళ మనం పాపంలో ఉన్నప్పుడు, అవిశ్వాసిగా ఉన్నప్పుడు ఏ ప్రార్థన వింటాడు అంటే, నంబర్ 1 మనము పాపులమని, పాపములో ఉన్నామని రియలైజ్ అయ్యి, రిపెంట్ అయ్యి, తిరిగి మనము ఆయన దగ్గరికి రిటర్న్ అయినప్పుడు, ఆ ప్రార్థననైతే దేవుడు వింటాడు. కానీ మనకి ఏదైనా కొన్ని అంశాలు కావాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పక్క వ్యభిచారంలో ఉంటూ ప్రార్థన చేస్తూ ఉంటే నీ మ్యారేజ్ గురించి నీకు ఏ మాత్రం ఆన్సర్ రాదు. దేవుడు చెప్పడు. ఎందుకంటే నువ్వు నీ ఇష్టానుసారంగా పాపంలో ఉన్నప్పుడు తన చిత్తాన్ని దేవుడు ఎట్లా బయలుపరచగలుగుతాడు? బయలుపరచడు. మన ప్రార్థన ఆ విషయంలో ఏమాత్రం వినడు. దీనికి కావాల్సిన వాక్య ఆధారాలు కూడా చాలా ఉన్నాయి. కానీ నంబర్ 1 ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనము రియలైజ్ అయ్యి, ఓహ్! నేను పాపంలో ఉన్నాను. నేను తప్పుడు మార్గంలో ఉన్నాను. నేను చెయ్యకూడనిది దేవునికి అయిష్టమైనటువంటి, దేవునికి అసహ్యమైనటువంటి కార్యము నేను చేస్తూ ఉన్నాను కాబట్టి, ఈ విషయంలో నా ప్రార్థనను దేవుడు వినడు అని మనము దయచేసి గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి దేవుని చిత్తాన్ని ఎలాగ తెలుసుకోవచ్చు అంటే, పరిశుద్ధాత్మ దేవుని స్వరము, మెల్లనైన స్వరము మనం వింటూ, ఆయన మీద ఆధారపడి బ్రతుకుతూ, ఆయన యొక్క వాయిస్‌ని రికగ్నైజ్ చేస్తూ, రియలైజ్ చేస్తూ, మనము ఆయన వాయిస్‌ని వింటూ ఉంటే, అప్పుడు మనకు దేవుని చిత్తము తెలియబరచబడతది.
కాబట్టి దేవుని చిత్తానికి మనము తెలుసుకునే దానికి కూడా కొన్ని షరతులు ఉన్నాయండి. దేవుని చిత్తం మనం తెలుసుకోవాలి అంటే మన స్వంత బుద్ధిని ఆధారం చేసుకోకూడదు. సామెతలు 3, 5, 6లో ఉన్నట్లు. మన స్వంత బుద్ధిని పక్కన పెట్టేసి విశ్వాసములో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మాటను వినే మంచి బిడ్డలుగా మనం వెళ్తేనే మనకు దేవుని చిత్తము తెలియచపరచబడుతుంది. ప్రతి విషయంలో ఏదో ఒక విషయంలో విధేయత చూపించి ఇంకొక విషయంలో అవిధేయత చూపిస్తూ ఉంటే కూడా ఒక్కొక్కసారి క్లియర్‌గా గాడ్స్ విల్ మనకు తెలియపరచబడదు. నీవు నేను విశ్వాసిగా ఉంటాము. ఒక ప్రాముఖ్యమైన విషయం వచ్చే వేళకి దేవా నాకు చెప్పండి, చెప్పండి, చెప్పండి అని అడుగుతాము. కానీ ఒక కొన్ని విషయాలలో మాత్రం మన ఇష్టానుసారంగా జీవిస్తా ఉంటాం. అట్లా ఉంటే దేవుని యొక్క చిత్తము బయలుపరచబడదని దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు. షరతులు లేని లొంగుబాటుని మనము ప్రదర్శించాలి, చూపించాలి. మనం ఏదైనా కొన్ని కండిషన్స్‌ని పెట్టుకొని, ఆ అదే. కండిషన్స్‌ని మనము పెట్టుకొని మనము దేవుని యొక్క చిత్తాన్ని మనము అడుగుతే, అది దేవుని చిత్తం మనకు సరిగా వినపడదు. మనము నూతన మనస్సు కలిగి ఎవ్రీ డే మన యొక్క మనస్సును రెన్యూ చేసుకొని, దయచేసి ఇక్కడ ఇంకొక మాట కూడా నేను వె ప్రస్తావించాలని ఆశపడతా ఉంటున్నాను. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంతవరకు ఏ విధంగా జీవించాము అనేది పక్కన పెడితే, ఈరోజు ఈ దినము నుండి మనము దేవుని యొక్క చిత్తములో బ్రతకాలని ఆశపడితే, మొదట మనం రియలైజ్ అవ్వాలి. అయ్యా! నాలో ఏమీ లేదు. నేను తప్పులో ఉన్నానేమో. అయ్యా! నాకు తెలీదు. కొన్ని విషయాలు నేను మిమ్మల్ని నొప్పిస్తా ఉంటున్నానేమో. దయచేసి అన్ని విషయాలలో నేను న్యూట్రల్‌గా ఉంటానయ్యా. బ్లాంక్ చెక్. నా దగ్గర ఏ అమౌంట్ లేదు. నేను ఎంప్టీ చెక్‌ని మీ దగ్గర పెట్టాను. మీరే సైన్ చేయండి. మీరే అమౌంట్ రాయండి అని మనం దేవుని దగ్గరికి వెళ్ళి చాలా ప్లెయిన్‌గా, ఎంప్టీగా, న్యూట్రల్ హార్ట్‌తో మనము వెళ్తే ఇక నుంచి దేవుడు తన యొక్క చిత్తాన్ని మనకు తెలియపరుస్తారు. మార్గంలో నడిపిస్తారు. ఏదో పాస్ట్‌లో చేసినాను గదా! తప్పులున్నాయి గదా! అని జెప్పి మనము ఆ పాస్ట్‌ని గుర్తు జేసేది ఎవరు అంటే ఆ సాతానుగాడు. మనం అస్సలు పట్టించుకోవాల్సిన పని లేదు. నేను కూడా అనేక విషయాల్లో దేవున్ని ఆహ్, నొప్పించాను. నేను 100% మనం ఎవ్వరం కూడా 100% గాడ్స్ విల్లులో బ్రతక బ్రతక లేము. మానవ శరీరంలో ఉన్నంత వరకు క్రీస్తు ప్రభుల వారి వలె మనము ట్రై చేస్తాము. దేవుడు మనకు సహాయాన్ని అనుగ్రహిస్తారు. మనం ఆయనను పట్టుకొని, అంటిపెట్టుకొని వెతుకుతూ ఉండాలి. అయితే ప్రతి అంశంలోనూ, ప్రతి క్షణము దేవుని చిత్తంలో ఉండాలని ఆశపడాలి. అది జరుగుతదా? లేదా? అనేది క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము దగ్గర మనం నిలబడినప్పుడు మనము మనకు అర్థమైతది. దయచేసి గమనించండి. ఆ కండిషన్స్‌ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. అలాగే బిల్లీ గ్రేహం గారు 6 స్టెప్స్‌ని ఆహ్, మనకి చాలా క్లియర్‌గా రాసి ఉంచారు. మన నిర్ణయాన్ని దేవునికి అప్పగించేసేయాలి. మనకు దేవుడు ఇచ్చే ఆ మార్గ నిర్దేశాన్ని మనము దేవునికి కంప్లీట్‌గా మనము ఈల్డ్ అయినప్పుడు, అప్పుడు మనకు దేవుడి యొక్క చిత్తాన్ని తెలియపరచబడతది. మనం లేఖనాలు చదవాలి. మన పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవాలి. దైవిక సలహాలను మనం వెతకాలి. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు, పరిశుద్ధాత్మ దేవుని నింపుదల చేత మనము బ్రతుకుతూ వెళ్ళాలి. ఆ విధంగా మనము ఫలితం కోసము దేవుణ్ణి నమ్మినప్పుడు దేవుడు మనకు చెప్తారు. అనేక వాక్య భాగాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతిదీ నేను వెళ్ళలేకపోతా ఉంటున్నాను. కానీ ఇంకా నా నా పర్సనల్ నోట్స్‌లో దాదాపు 75% నేను క్రోడీకరించి ఈ ఈ స్లైడ్స్‌లో మీకు పెట్టి మీకు నేను చూపించాలని ఆశపడతా ఉంటున్నాను. దయచేసి గమనించండి. పరిగణించవలసిన కొన్ని క్వెషన్స్ కూడా ఉన్నాయి. ఇది ఏదైనా కూడా మనం ప్రార్థన చేసేటప్పుడు ఇది వాక్యానుసారమా? బైబిల్ ఏం చెప్తా ఉంది అని వాక్యములో మనం చూడాలి. వాక్యములో ఎవరైనా న్యూ టెస్టిమెంట్‌లో ఎగ్జాంపుల్స్ ఉన్నారా? అని మనము చూసుకోవచ్చు. మన దైవజనులు ఎవరైనా ఉన్నారా? అని వారితో కూడా మనము సలహాలు తీసుకొని, బాగా తెలిసిన వారినితో మనము కలిసి మాట్లాడుతూ చాలా న్యూట్రల్‌గా ఉండాలి. న్యూట్రల్‌గా ఉంటూ దేవుని దగ్గరికెళ్తే, దేవుడు తగినైన రీతిలో మనకు తన యొక్క చిత్తాన్ని తెలియపరుస్తారు. కాబట్టి ఇది లాభకరమా? ఈజ్ ఇట్ రీజనబుల్? ఇలాగ కొన్ని క్వెషన్స్‌ని మనము వేసుకుంటూ పరిగణనలో మనం పెట్టుకోవాలి.
ఇదివరకు నేను చూపించాను గదా! కొన్ని విషయాలు దేవుడు మనం ఎంత అడిగినా కూడా ఇవ్వరు. కొన్ని విషయాలైతే అడిగి అడగతలికే. అంటే చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్. ఈరోజు ఒకవేళ నీకు బిర్యానీ తినాలనిపిస్తా ఉంది. ఒక్కొక్కసారి ప్రతిదీ ఎళ్లి దేవా నాకు బిర్యానీ తినాలనిపిస్తుంది అని చెప్పి హోటల్‌కెళ్ళి మనము ఒక్కొక్కసారి అడగకుండానే ఎళ్ళిపోతాము. అలాంటి చిన్న చిన్న విషయాలు దేవుడు తన జనరల్ విల్లులో మనకు అన్నీ అనుగ్రహించారు. ఒకవేళ అక్కడ అరటిపండు ఉంది, బనానా ఉంది. అరటిపండు తినాలనా? బనానా తినాలనా? అది కూడా ఒక మాట దేవునికి చెప్పడంలో తప్పు లేదు కానీ, అది నువ్వు అరటిపండు తిన్నా దేవునికి ఓకే. బనానా తిన్నా దేవునికి ఓకే. అలాంటి కొన్ని, కొన్ని జనరల్ గాడ్స్ విల్లులో ఉన్నటువంటి కొన్ని విషయాలు, కానీ గాడ్స్ పర్ఫెక్ట్ విల్‌లో కొన్ని విషయాలైతే మనం అడుగుతేనే దేవుడు మనకిస్తారు. అందులో అవి కూడా దేవునికి ఇష్టమైనవి అడుగుతే ఇంకా చాలా మంచిది అని చెప్పి ఆయన చిత్తములో ఉండేవి, అడిగేవి నేర్చుకొని బ్రతకాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు ఈరోజు. కాబట్టి ఇన్‌స్టంటేనియస్ దేవుని చిత్తము తెలియపరచబడినప్పుడు మనము ఇన్‌స్టంటేనియస్ ఒబీడియన్స్ ఆ ఇంప్లిమెంటేషన్‌ని మనము ఇన్‌స్టంట్‌గా చేయగలగాలి. ఏమాత్రం డిలే చేసినా మళ్ళీ మనం సెల్ఫ్ విల్ ఆధారంగా మనము ఆ పనులు కొన్ని చేసుకుంటూ వెళ్ళిపోతామేమో. ఏదైనా కూడా ప్రతిది కూడా మనకు ఈ 3 పాయింట్ స్కేల్‌ని మనం పెట్టుకోవచ్చండి. ఇది తండ్రి రాజ్యానికి నిజంగా ఉపయోగపడతదా? తండ్రి నామము హెచ్చింపబడతదా? తండ్రి రాజ్యము, తండ్రి చిత్తము జరుగుతదా? అని ఈ 3 పరలోకపు ప్రార్థనలో ఉన్న 3 అంశాలను, 3 విషయాలను మనము ప్రతి చోట గూడా మనము పెట్టుకోవచ్చండి. ఒకవేళ నువ్వు షాప్‌కెళ్ళి ఒకవేళ గర్ల్స్ అయితే డ్రెస్ వేసుకుంటున్నారనుకోండి. ఆ డ్రెస్సు కొనుక్కునేటప్పుడు ఇది నిజంగా ఒక మంచి విశ్వాసిగా నేను దేవుని బిడ్డగా ఇతరులకు ఆహ్, కనపరిచే విధంగా ఉంటదా? అని చెప్పి ఒకసారి పట్టు 2, 3 సార్లు ఆలోచన చేసుకొని మనము కొనుక్కోవడము మంచిది. ఈవెన్ మనం కూడా బాయ్స్ కానీ, గర్ల్స్ కానీ డ్రెస్ విషయంలో కానీ ఏ విషయాలైనా కూడా కొంచెము దేవుణ్ణి మనము దేవుని రాజ్యము, దేవుని చిత్తము, దేవుని మహిమ, తండ్రి మహిమ. ఆ డ్రెస్ వేసుకోవడం వల్ల నువ్వు చాలా అట్రాక్టివ్‌గా నీ నీ మహిమ అబ్బా! భలే ఉంది అది అని చెప్పి నిన్ను పొగిడే విధంగా ఉంటే, నిన్ను అట్రాక్ట్ చేసే విధంగా ఉంటే, అది సెల్ఫ్ విల్‌కి సంబంధించినదిగా మనం చూసుకోవచ్చు. అనంత మాత్రాన దేవుడు నన్ను పోయి నరకంలో పెడతాడా అంటే లేదు లేదు. అట్లా ఏం పెట్టడు. కానీ దేవునికి మహిమ తెచ్చే ఆ యొక్క ప్రయారిటీని దేవుని బిడ్డలముగా నీవు నేను కలిగి ఉండాలని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. కాబట్టి దేవుణ్ణెప్పుడు మనము డిజానర్ చేయకుండా, డిస్‌గ్రేస్ తీసుకురాకుండా, దేవుణ్ణెప్పుడు నొప్పించకుండా మనము ఆయనను సంతృప్తి పెట్టే జీవితం జీవించాలి అని కొంతమంది విశ్వాసులు ఎందుకు దేవుని చిత్తాన్ని డిజోబే చేస్తారు అంటే, వారు సాతానును ఎదిరించలేరు. శోధనను ఎదిరించలేరు. చాలా ఈజీగా శోధనలో పడిపోతారు. మనుషులకు భయపడతారు. శరీరానుసారముగా, లోకానుసారముగా జీవిస్తారు. దేవునికి అవిధేయతను కనపరుస్తారు. ఈవెన్ దేవునికి అవిధేయత కనపరుస్తూ, దేవుని దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆత్మీయ జీవితంలో పతనము కూడా జరిగిపోతదండి. ఎందుకు అంటే ఆ సెల్ఫ్ విల్ చాలా ఎక్కువ మోతాదులో వారు వెచ్చిస్తా ఉంటారు. కాబట్టి దేవునికి అవిధేయత చూపించే వారిముగా దేవునికి అవిధేయత చూపించే వారి గుంపులోకి వెళ్ళిపోకూడదు. ఒకవేళ ఆ విధంగా వెళ్ళిపోతే చాలా తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయి. ఒకవేళ ఆహ్, ఎదుటి వ్యక్తి దేవుని చిత్తంలో నుండి దూరమైపోయి ఎక్కడికో వెళ్ళిపోయాడే అని చెప్పి మనము ఇంకొక బ్రదర్, సిస్టర్ గురించి, ఇంకొక కుటుంబం గురించి మనము చూస్తా ఉంటామేమో గానీ, వారి డెస్టినీని డిసైడ్ చేసేటటువంటి మాటలను మనం ఏమాత్రము మాట్లాడుకోకూడదండి. అవును. వారు దేవునికి దూరం అయిపోయారా? ఒకవేళ ప్రార్థన చేద్దాం. మనం ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా తీసుకురావాలి. ఒక స్ ఒక 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 ప్రయత్నం కాదు, 2 ప్రయత్నాలు కాదు. ఎన్ని ప్రయత్నాలైనా కూడా దేవుని బిడ్డగా నీవు నేను ఇతరులను మనము దేవుని దగ్గరికి తీసుకొనొచ్చే వారంగా ఉండాలి గానీ, ఇంక వారు ఇట్లయిపోయినారు, అట్లయిపోతారు, ఇట్లయిపోతారు అని చెప్పి మనం వారి గురించి ఏమాత్రం అజంప్షన్స్ కూడా చేసుకోకూడదు. అజ్యూమ్ కూడా చేసుకోకూడదు.
దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని పట్ల మనకు ఎటువంటి వైఖరి ఉంది? కాన్సిక్వెన్సెస్‌ని మనము పాత నిబంధన గ్రంథంలో చూసాం గదా! దావీదు అవిధేయత చూపించినప్పుడు 70,000 మంది కూలిపోయారు గదా! కాబట్టి 70,000 మంది కూలిపోవడము అంటే ఒక మనిషి చేసిన తప్పు. దయచేసి గమనించండి. తండ్రిగా, ఒక హస్బెండ్‌గా, ఒక రెస్పాన్సిబుల్ బ్రదర్‌గా నేను చేసేటటువంటి కొన్ని ప్రాముఖ్యమైన డెసిషన్స్ వల్ల నా కుటుంబానికి, లేదా నేను ఉండే మినిస్ట్రీకి, లేదా నా ఓన్ పర్సనల్ లైఫ్‌కి కాన్సిక్వెన్సెస్ వస్తున్నాయి అంటే నేనెంత జాగ్రత్తగా ఉండాలి. కలవరం పుడుతుంది. కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేస్తదనమాట దేవుని మీద అవిధేయత. సంఘర్షణ, అనవసరమైన మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్రియేట్ అయితాయి. తర్వాత చాలా లాస్ ఉంటది. చాలా ఖర్చుతో కూడినటువంటి డెసిషన్స్ మనం ఒక్కొక్కసారి చేస్తా ఉంటాం. చాలా నష్టం కలుగుతది. విచారం కలుగుతది. క్రమశిక్షణలో దేవుడు మనల్ని పెట్టాల్సిన పనొస్తది. దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. విశ్వాసులుగా నీవు నేను మన ఇష్టానుసారంగా మన సెల్ఫ్ విల్‌ని మనము జరిపించుకుంటూ పెరగు జీవిస్తూ ఉండడం కంటే, దేవుని చిత్తం ఏదో తెలుసుకొని దానికి అనుగుణంగా మనము వెళ్ళాలి అని చెప్పి దేవాది దేవుడు మనకు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ విధంగా మనం ఎప్పుడైతే గాడ్స్ విల్‌ని మనము అంటిపెట్టుకొని నిత్య జీవం వైపు వెళ్తా ఉంటామో, చూడండి ఒక్కొక్కసారి ఈ ఈ లెఫ్ట్ సైడ్ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఒక్కొక్కసారి విశ్వాసులు కూడా ఉంటారేమో! నాకు భయమేస్తది. మనకు తెలీదు కానీ, ఒకవేళ విశ్వాసులు రక్షణ పొందిన వారు కూడా ఇంకా అంచు వరకు వెళ్ళలేదేమో! ఒక్కొక్కసారి ఆ మార్గంలో వెళ్తూ మళ్ళీ సెట్ చేసుకొని వారు తిరిగి ఈ మార్గంలోకి, రైట్ సైడ్ మార్గంలోకి రాగలిగితే బాగుంటదని చెప్పి దేవుడు కోరుకుంటూ ఉంటారు. కాబట్టి దేవుడు మనల్నెప్పుడు నరకంలోకి త్రోసివేయడండి. మనల్ని మనమే నరకానికి మనము వెళ్ళిపోతా ఉంటాం. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా. దేవుని చిత్తము అన్నటువంటి ఈ యొక్క మాటని మనము నిజంగా గమనించుకుంటూ వెళ్తే, నేర్చుకుంటూ వెళ్తే చాలా గొప్ప అనుభూతిని ఇస్తదని జెప్పి నేను మరొకసారి మన చిత్తము, స్వచిత్తమునకు, దేవుని చిత్తముకు ఉన్నటువంటి ఆ 3 పాయింట్స్‌ని, ఆ 3 పాయింట్ స్కేల్‌ని మీ మధ్యకు తీసుకొని వచ్చి నేను ముగించాలని ఇష్టపడతా ఉంటున్నాను. ఏది చేసినా, ఏది తలంచినా, ఏది తలపెట్టినా, ఏది మాట్లాడినా తండ్రి చిత్తము, తండ్రి రాజ్యము, తండ్రి మహిమ అని యేసు ప్రభువుల వారు ఏ విధంగా ఈ భూమి మీద చూపించి, జరిగించి ఆయన ఒక గొప్ప ఎగ్జాంపుల్‌గా ఉన్నారో, ఆయనను పోలి నడుచుకోవాలని, ఆయనను వెంబడించినటువంటి పౌలు భక్తుడు వాక్యములో అంటారు గదా! నేను క్రీస్తు ప్రభుల వారిని పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని. కాబట్టి నీవు నేను ఆ విధంగా క్రీస్తు ప్రభుల వారిని మనము పోలి నడుచుకుంటూ ఆయనను వెంబడిస్తూ ఉండాలని, మన ఇష్టం ఏదైనా ఉంటే, మన సొంత రాజ్యము అంటే మన ఓన్ కింగ్‌డమ్ అట్లా ఏదైనా ఉంటే దయచేసి మన పేరు ప్రతిష్టలను గూడా కొన్ని పక్కన బెట్టేసి హంబుల్‌గా, వినయ విధేయతలతో తగ్గించుకొని సింపుల్ లైఫ్‌ని బ్రతుకుతూ అన్నిటికంటే ఎక్కువ నేను ఇంకొక పాయింట్ చెప్పడం మర్చిపోయాను. పరలోకమందు ఏ విధంగా అయితే దేవుని చిత్తం జరుగుతదో భూమి మీద జరుగును గాక అన్నటువంటి ప్రార్థన మనం ప్రార్థన చేస్తాం గదా! కాబట్టి పరలోకములో ఏ విధంగా మనము జీవించతామో అదేటటువంటి జీవితము శాంతి సమాధానాలతో, సస్యశ్యామలతో కూడినటువంటి బ్రతుకును భూమి మీద బ్రతకచ్చు అని కూడా క్రీస్తు ప్రభుల వారు మనకు ఒక ఎగ్జాంపుల్‌గా చూపించారు. కాబట్టి విశ్వాసిగా నువ్వు ఎప్పుడైతే ఈ దేవుని చిత్తాన్ని హత్తుకొని దేవునికి సంతృప్తిగా ప్రతి విషయంలో దేవుణ్ణి ఇష్టపెట్టాలని చెప్పి బ్రతుకుతామో, ప్లీజింగ్ గాడ్, ద లైఫ్ ఆఫ్ ప్లీజింగ్ గాడ్స్ ప్లీజింగ్ లైఫ్‌ని మనము బ్రతుకుతామో, మన జీవితంలో మనం మళ్ళీ పరలోకానికి వెళ్ళేటటువంటి ఆ యొక్క వెయిటింగ్ ఏమంటారు? వేచి చూడాల్సిన పని లేదండి. ఈ భూమి మీదనే హెవెన్లీ లైఫ్‌ని దేవుని బిడ్డ బ్రతకచ్చు. ఎందుకు అంటే ఆహ్, నేను ఇదివరకు కూడా చెప్పాను. ఎక్లీసియాస్టిస్ అంటే ప్రసంగి 3:11లో గాడ్ ప్లాంటెడ్ ఇటర్నిటీ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇన్ మై హార్ట్.
అంటే ఆయన యొక్క రాజ్యము, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని నీ హృదయంలో, నా హృదయంలో ఉంచారు. నీ జీవితంలో, నా జీవితంలో ఉంచారు అంటే అంతకంటే మనకి ఇంకా ఏం ఎక్కువ కావాలి? కాబట్టి అటువంటి గాడ్ ప్లీజింగ్ లైఫ్‌ని మనము బ్రతుకుతూ, బ్రతకగలిగే దానికి అవకాశం ఉంది అని చెప్పి, మరొకసారి ఆ సెల్ఫ్ విల్‌ని, సెల్ఫ్ ప్లీజింగ్‌ని మనం ప్రక్కన పెట్టి బ్రతకచ్చు అని చెప్పి, చివరిగా స్పిరిట్ టు స్పిరిట్ కమ్యూనికేషన్. దేవునితో మనము అనుసంధానము కలిగి, ఆత్మ నింపుదల చేత, ఆత్మ నడుపుదల చేత, స్పిరిట్ అంటే బిగ్ బిగ్ లెటర్స్ ఉన్నాయి చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు బిగ్ లెటర్ స్పిరిట్. మన చిన్న లెటర్ స్పిరిట్, స్మాల్ లెటర్ స్పిరిట్ మన ఆత్మ. ఈ 2 కూడా మన ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు అనుసంధానము కలిగి బ్రతికే బ్రతుకు ఎట్లా ఉంటది అంటే, చివరిగా ఎగ్జాంపుల్ నేను మీకు చూపించి ఇష్టపడాలనుకుంటున్నాను. ఈ వాకీ టాకీ ఉంటది గదా! చాలామంది ఈ పోలీస్ ఆఫీసర్స్ వారు వాకీ టాకీ పెట్టుకొనుంటారు. ఆ వాకీ టాకీ ఎందుకు పెట్టుకొనుంటారు అంటే, దాంట్లో వాళ్ళుండే ఆ యొక్క కమాండర్స్ వాళ్ళందరూ కూడా ఒకే కమాండ్ వింటా ఉంటారనమాట. పైనుంచి వచ్చే ఆ లీడర్ చెప్పే వాయిస్‌ని వింటూ అందరూ ఓకే. ఇది చేయాలా, అది చేయాలా అని చెప్పి వాకీ టాకీ ఉంటది గదా! ఆ విధంగా నీవు నేను ఆ వాకీ టాకీ పరిశుద్ధాత్మ దేవునితో నీవు నేను అనుసంధానము కలిగి ఎప్పుడైతే బ్రతుకుతామో చూడండి, చివరిగా ఈ ఎగ్జాంపుల్‌ని చూసినప్పుడు ఎవరైతే సెల్ఫ్ విల్‌ని చేసుకుంటూ వెళ్తారో, వారు ఆ నీటిలో కొట్టుమిట్టాడుతూ ఆహ్, చాలా గందరగోళమైన పరిస్థితిలో ఉన్నట్లుగా మనం లెఫ్ట్ సైడ్ గ్లాస్‌లో చూస్తా ఉంటున్నాం. అదే వాటర్ మీద పేతురు ఏ విధంగా అయితే కొంత దూరం నడిచాడో, క్రీస్తు ప్రభుల వారు నడిచి చూపించారో, నీవు నేను ఈ లోకములో ఎంత కలవరమున్నా దేవుని చిత్తాన్ని జరిగించే ఆ బిడ్డ హృదయములో సమాధానము సమృద్ధిగా ఉంటదండి. పరిశుద్ధాత్మ దేవుడు వారితో సమృద్ధిగా వారిని నడిపిస్తూ అటువంటి జీవితం జీవించాలని నేను ఆహ్, ముగిస్తా ఉంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందామండి.